మందిరానికి వస్తున్న ఆడపిల్లల్ని అసభ్యకరంగా మాట్లాడటం వాళ్ళు చేసిన పని. ఇంకా ఆ రోజుల్లో దేవునికి నైవేద్యం ఇవ్వాలి. బలి అర్పించిన తర్వాత నైవేద్యం ఇవ్వాలి. నైవేద్యం ఇచ్చిన తర్వాత ఆ కుండలో లేకపోతే ఆ డేక్షాలో ఏదైతే ఆ మాంసం ఉంటుందో ఆ మాంసం ఉడికేటప్పుడు ఒక కొగ్గి తీసుకొని దాన్ని ఇలా గుచ్చినప్పుడు ఎంత మాంసం అయితే వచ్చిద్దో ఆ మాంసం అంతా యాజకుడు ఇంటివారు తినాలి. ఎప్పుడు బలి ఇవ్వాలి, దాన్ని బలిపీఠం మీద కాల్చాలి, కాల్చింది ఉడకపెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఉడికేటప్పుడే దాన్ని కొంకితో ఇలా గుచ్చాలి. గుచ్చినప్పుడు వచ్చినది ఎంతైతే ఉంటుందో అదంతా సేవకుని భాగం. అర్థమవుతుందా? ఇది క్రమం అయితే వాళ్ళు అంటారు, మాకు ఉడకబెట్టిన మాంసం వద్దు అన్నట. అక్కడ పరిచయం చేస్తున్న పరిచారకుల దగ్గరికి వెళ్ళి, ఎవరు? సేవకుని పిల్లలు వెళ్ళి, మాకు ఉడకబెట్టిన మాంసం వద్దు, మాకు పచ్చి మాంసం కావాలి. ఏం కావాలట? తింటాకు పుట్టారా ఏమా? మంచోళ్ళ బుద్ధి ఎక్కడ పడిద్దంట? బయట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఉడుకుతున్నప్పుడే బయటపడింది, ఉడకబెట్టిన మాంసం వద్దు, మాకు పచ్చి మాంసమే. అయ్యయ్యా, అలా చేయకూడదయ్యా, అది ఆజ్ఞ అతిక్రమమయ్యా. కొద్దిగా ఓపిక పట్టండి, నేను ఉడకబెట్టి మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. లెక్క ప్రకారం అయితే ఎంతైతే గుచ్చుతారో, గుచ్చినప్పుడు ఎంతైతే వస్తుందో అదే తీసుకోవాలి. అది కాదు, మీకు ఏది కావాలో అది ఇస్తాను. ఎంతైతే గుచ్చినప్పుడు వస్తుందో అదే తీసుకోవాల్సిన పరిస్థితిని కూడా వాళ్ళు ఏం చేశారు, మీకు ఏది కావాలంటే అది ఇస్తాను, దయచేసి ఉడకబెట్టనివ్వండి అని అంటే, లేదు మాకు పచ్చి మాంసమే కావాలని తిరుగుబాటు చేశారు. దేవుని పనిని, దేవుని నామాన్ని, దేవుని సన్నిధిలో సంఘము ముందు అవమానపరిచారు.